హలో 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 వెల్కమ్ బ్యాక్ టు నదర్ ఎపిసోడ్ టాల్వెట్ కబ్లు. నేను మెసేజ్ కానీ ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంది, కానీ ఈ సంవత్సరం బేసిక్గా అయిపోయింది. ఉండేది 2 వారాలే టు బి ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్. ఆ, ఈ మీకు అదేం డేటు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ 31 కదా, యా 30 ట్యూస్డే ఆర్ మండే ఏదో. అంటే మండేస్కి ఇప్పుడు మేము చేంజ్ అయ్యాం. మేము మార్చాం రిలీజ్ ఎపిసోడ్, బట్ ఐ థింక్ అది ట్యూస్డే పెడితే అంటే జనరల్ బిజీగా. సరే 30th పెడదాం. ఈ ఇయర్ రీక్యాప్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ గత ఒక 3 సంవత్సరాల నుండి ఇది మేము చేస్తున్నాం ఎపిసోడ్. సో ఏంటంటే బెస్ట్ మూవీస్, వర్స్ట్ మూవీస్, బెస్ట్ సాంగ్స్, తర్వాత వర్స్ట్ సాంగ్స్ అన్నీ రప్ప కవర్ చేస్తాం. అండ్ దెన్ లాస్ట్లో ఏంటంటే 2025కి, సో 2025కి మేము ప్రివ్యూ ఇస్తాం. ఎందుకంటే చెప్పుకోవడానికి ఎక్సైట్ అవ్వడానికి ఏం లేవు. ఎందుకంటే ఈ సంవత్సరమే ఒక ముగ్గురు, ఎంత, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, సో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు తప్పితే ఆల్మోస్ట్ అన్ని స్టార్స్. నీకు 4 స్టార్ హీరో సినిమాలు వచ్చాయి ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఒక్కడు కూడా లేదు. ఓహో, ఒక్కటే ఉంది, మర్చిపోయా, సారీ. గేమ్ చేంజర్ ఉంది, అది పిక్చర్. బట్ ప్రివ్యూ ఇస్తాం. అది తప్పితే ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. అంటే ఈ సంవత్సరం ఎట్లా వెళ్ళిందంటే అసలు ఓహో ఈ సినిమా చూసామా అన్నట్టు నీకు అసలు గుర్తు కూడా ఉండవు. అలా అయిపోయింది మన సినిమాల పరిస్థితి. బట్ ఏం చేస్తాం. అండ్ ఇంకేమైనా చెప్పాలంటే అంటే ఇంకోటి ఏంటంటే మా 200th ఎపిసోడ్ వస్తుంది. సో మా 200 ఎపిసోడ్ రాబోతుంది. ప్లాన్స్ మేము చేసుకుంటున్నాం. బట్ బేసిక్గా ఏంటంటే ఒక గెస్ట్ వస్తారు. ఆయన 100 ఎపిసోడ్కి ఒక నా ఒక ఇద్దరు, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు దానికి. బట్ ఈసారి అయితే జస్ట్ ఒక్క గెస్ట్ కోసం ప్లానింగ్. బట్ ఇది ఇంకా ఎప్పుడు వస్తుందో అంటే నీకు బేసిక్గా సంక్రాంతి టైంకి వస్తుంది పక్క. సో దానికోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాం. అండ్ మేము ఇంకా చూడబోతున్నాం. సో ఈరోజు మన 195 ఎపిసోడ్. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మేము కూడా కొంచెం తగ్గించేసి స్టిల్ ఆ మైల్ స్టోన్స్ ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. సో నేనేమనుకున్నానంటే అంటే ఈ సినిమా చాలా రోజుల నుండి రివర్చ్ చేద్దాం అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత మేము ఒక తప్పు చేసాం రా అనిపించింది. ఎందుకంటే 195 ఎపిసోడ్గా అసలు పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. ఏదంటే సినిమా కూడా అట్లనే ఉంది. బట్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆ, మారుతి గారు దర్శకత్వం చేసినటువంటి, నాని గారు నటించిన బలెబలె మగాడివో. కోర్స్ ఈ సినిమా 2017లో వచ్చింది, 15లో వచ్చింది. సో యాజ్ యూజువల్ సినిమాకి మనం క్రెడిట్స్ చెప్పేదాం. ఈ సినిమాకి సంస్థ GA2 ఆర్ట్స్ అండ్ యువి క్రియేషన్. దిస్ మూవీ స్టార్స్ నేచురల్ స్టార్ నాని గారు, లావణ్య త్రిపాఠి గారు. యాక్చువల్లీ ఈ కంటెక్స్ట్ చెప్పాలంటే లావణ్య త్రిపాఠి, కొనిడెల గారు, సారీ, ఈ మురళీ శర్మ గారు, వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు, ప్రవీణ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నరేష్ గారు, విక్రమ్ సవిసాచి గారు, భద్రం గారు, సితార గారు, సత్యకృష్ణ గారు అండ్ అదర్స్. ఈ సినిమా ఛాయాగ్రహణం చేసినటువంటి నిజార్ షఫీ గారికి, ఎడిటింగ్ చేసినటువంటి ఉద్ధవ్ ఎస్బి గారికి, సంగీతం కొట్టింది గోపిసుందర్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి రామజోగి గారు శాస్త్రి గారికి, శ్రీమణి గారు అండ్ భాస్కర్ భట్ల గారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసింది రమణ వంక గారు. అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం చేసింది మారుతి గారు. ఈ సినిమాకి నిర్మాత బనివాస్ గారు అండ్ దెన్ మన వంశీ అండ్ ప్రమోద్, అది యువి క్రియేషన్స్ వంశీ అండ్ ప్రమోద్. అండ్ ఈ సినిమా సెప్టెంబర్ 4 2015 సినిమా విడుదలైంది. సో September 4, 2015 మూవీ విడుదలైంది. సో నాకు బాగా గుర్తు, నా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఈ మూవీ వచ్చింది. సో మనకేంటంటే యుఎస్లో మనకి లేబర్ డే అని ఒక హాలిడే ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ మండే సెప్టెంబర్, అదొక ఫెడరల్ హాలిడే. సో లేబర్ డే అని పెడతారు. సో అదే టైంలో వచ్చింది. బట్ నేను కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసా. నేను ఇంటికి అంటే ఆల్రెడీ వెళ్ళాం, బట్ దెన్ మళ్ళీ వచ్చాను. సో అప్పుడు ఈ మూవీ వచ్చింది. సో నేను మా డాడీ వెళ్ళి థియేటర్లో చూసాం. నాకు అప్పట్లో బీభత్సంగా నచ్చింది. అంటే అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే మూవీకి. అండ్ దెన్ సినిమా అంటే ఫుల్ క్రౌడ్తో నువ్వు ఒక కామెడీ సినిమా చూస్తే ఎక్స్పీరియన్స్ వేరు. సో అప్పుడు బీభత్సంగా నచ్చింది. బట్ దెన్ ఈ మూవీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను అసలు రీవిజిట్ చేయలే ఈ మూవీని. సో తర్వాత ఏంటంటే అదే సంవత్సరంలో 2015లో ఏదో ఒక ఎవరో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ సినిమాకి వచ్చి డిస్కస్ చేయడం, దాని తర్వాత వాళ్ళు కూడా నచ్చింది. అసలు మతి మార్పులో ఇంత నవ్వు ఉంటుందా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో నాన్నగారికి అని స్పెసిఫిక్గా చెప్పాలంటే అప్పుడు నేను అలా మొదలైంది సినిమా చూసా 2011లో. నేను యూట్యూబ్లో చూసా. అప్పుడు నాకు చాలా, ఆ మూవీ నాకు చాలా ఇష్టం.
బట్ దెన్ ఇంకోటేందంటే నేను ఫన్నీ విషయం ఏంటంటే, ఒక రోజు ముందు 'సెగా' మూవీ థియేటర్‌లో చూసా. నాకు తెలిసి నేను తప్పితే ఆ సినిమా ఎవ్వడు చూడలేదు. నాకు తెలిసినంత వరకు. బట్ 'సెగా' మూవీ చూసా. తర్వాత 'అలా మొదలైంది' చూసా. సో, అప్పుడు 'అలా మొదలైంది'కి 'నాని' గారికి చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. తర్వాత 'ఈగ' వచ్చింది. తర్వాత 'నాని' గారి కెరియర్‌కి ఆల్మోస్ట్ ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు 3 ఇయర్స్ మొత్తం ఫ్లాప్‌లు. కానీ ఎప్పుడూ నాకెప్పుడు ఒక ఎలా చెప్పాలి? నాకెప్పుడో ఒక ఇష్టం ఉండే ఈ వ్యక్తి మీద. అప్పుడేమైందంటే కాలేజ్ టూర్‌కెళ్ళినప్పుడు అంటే ఒక కాలేజ్ చూడడానికి ఆ టూర్ అయిన తర్వాత మాకు జస్ట్ టైం బాగుండే. అప్పుడు 'ఎవడే సుబ్రహ్మణ్య' థియేటర్‌లో చూశాను. ఇప్పుడు అందరికీ గుర్తుంటే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ లాస్ట్ హీరో అంటే సేమ్ ప్రొడ్యూసర్స్‌కి సేమ్ డే రిలీజ్ అయింది గానీ, ఒక హీరోకి సేమ్ డే రిలీజ్ ఉండడం నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ టైము 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'జెండాపై కపిరాజు'. ఆఫ్‌కోర్స్ 'ఎవడే'కి మళ్ళీ లైమ్ లైట్‌లోకొచ్చారు. తర్వాత ఈ మూవీ వచ్చింది. సో, ఈ మూవీ అనేది సో, 'ఎవడే' ఆయనకి కొంచెం ఊపిరి పోస్తే మళ్ళీ ఆయనకి పెద్ద బ్రేక్ ఇచ్చి ఆయన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యి ఇంకా మాకీరోజు తెలిసిన న్యాచురల్ స్టార్ 'నాని' గారు అంటే ఈ మూవీనే బేసిక్‌గా అది జేసింది. అండ్ ఈ సినిమాలో నాకు పాటలు చాలా ఇష్టం. 'హెల్లో హెల్లో' చాలా ఇష్టం. తర్వాత నాకు ట్రైలర్ బాగా నచ్చింది. ఇంకోటేంటంటే అదే చెప్తున్నా ఈ సినిమా మారుతి గారు తీశారంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే అప్పట్లో ఏదో ఒక రోజు ఏదో సమ్మర్‌లో నాకు బాగా గుర్తు అదేదో బస్ స్టాప్ చూశాను. అసలు ఈ సినిమా ఏందిరా ఎందుకు చూశాను అని ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఏమైందంటే ఈ సినిమాకి ఈవెన్ హీరోయిన్ గారికి లావణ్య త్రిపాఠి గారికి కూడా పెద్ద బ్రేకు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు కనిపించింది. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే టైర్ 1 హీరోల పక్కన అంటే టియర్ 1 హీరోల పక్కన ఎవరి దగ్గర కనిపించలేదు. అంటే వాళ్ళ పక్కన ఎవరు కనిపించలేదు. 'నాగార్జున' గారితో చేసింది, 'నాగ చైతన్య' గారితో చేసింది, 'వరుణ్ తేజ్' గారితో 2 సినిమాలు చేసి ఆఖరికి వాళ్ళిద్దరికి పెళ్లయింది. ఓకే. ఇవన్నీ చేశారు గానీ పెద్ద హీరోతో లైక్ పెద్ద పెద్ద హీరోతో ఎప్పుడు అంత కుదరలేదు. సో, ఇప్పుడేమైందంటే మూవీ ఎప్పటినుంచో మళ్ళీ చూద్దాం అనుకున్నా. అంటే ఆల్రెడీ లైక్ 10 సంవత్సరాలయింది. అంటే 9 సంవత్సరాలయ్యేది. బట్ బేసిక్‌గా కలిపితే రౌండ్ రౌండ్ ఫిగర్ యేసుకుంటే 10 అవుతది. అదే నాకేమనిపించిందంటే సర్లే ఇంకొకసారి చూద్దాం ఎట్లుంటదో అని చెప్పి. ఎందుకంటే 'నాని' గారికి అంటే అంటే ఆయన స్టార్టింగ్ మూవీస్‌లో ఆయన మూవీస్‌కి చాలా మంచి రిపీట్ వాల్యూ ఉన్నాయి. బట్ ఇదైతే ఇంట్రెస్టింగ్ ఏందంటే ఈ సినిమా నేనెప్పుడు రివిజిట్ చేయలేదు. సో, మొత్తానికి రీవాచ్ చేయడం జరిగింది. అండ్ సినిమా ఎట్లా అనిపించిందంటే సర్ప్రైజింగ్‌లీ ఇది వెరీ ఎంటర్‌టైనింగ్. అంటే దీని గురించి ఓహో! ఇంత అద్భుతంగా రాసాడా అని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి, జస్ట్ చాలా ఎంటర్‌టైనింగ్ టైమ్ పాస్ మూవీ. నాకెక్కడ బోర్ కొట్టలేదు. అందుకే చెప్తున్నా కదా! 195 ఎపిసోడ్ అయితే మరి ఏదో ఒకటి చెప్పుకుంటాడు మీరు అనుకుంటారు. కానీ నిజంగానే చెప్పడానికి పెద్దగా అసలు ఏం లేదు దీంట్లో. సో, దాని గురించి చెప్తా. బట్ సో, థాట్స్ ఎ కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే సో, మారుతి గారి ఇంటర్వ్యూ చూశాను. సో, దాంట్లో ఆయన అన్నీ జెప్తారు బేసిక్‌గా. బట్ ఈ మూవీ థాట్ ఎట్లా వచ్చిందంటే, ఒకరోజు మారుతి గారు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కెళ్తుంటే ఆయన రూట్ మర్చిపోయి ఇలా వెళ్ళడం, అలా వెళ్ళడం, దాని తర్వాత ఆయన అట్లా మొత్తం ఇట్లా చుట్టేసి ఫైనల్‌గా అక్కడికొచ్చారు. అప్పుడు ఆయనకొక ఐడియా వచ్చిందనమాట. ఏందంటే ఒకడు అన్నీ వాడికి మతిమరుపుంటే, అన్ని విషయాలు మర్చిపోయి, అలా ఎలా ఉంటదని జెప్పి, ఆ రాత్రి మొత్తం దాని గురించి ఆలోచించి, ఆయన దాని మీద కొన్ని సీన్‌లు రాశారు. దాని తర్వాత ఏందంటే, ఎప్పుడూ ఈ థాట్ ఆయన మైండ్‌లో ఉండేది. బట్ ఏందంటే, అంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత కానీ ఇదే ఆలోచన 2 సంవత్సరాల నుండి ఆయన మైండ్‌లో తిరిగేదనమాట. సో, ఏందంటే, ఇదే కథ ఆయన వేరే దర్శకుల దగ్గర తీసుకొని, దీని మీద వర్క్ చేయి అని చెప్పేటోళ్ళు. అంటే ఈ పాయింట్ ఇచ్చి, అంటే ఈ లైన్ ఇచ్చి, బట్ ఏందంటే, ఆ వేరే దర్శకులు, రచయితలు ఈ పాయింట్ మీద వాళ్ళు స్టక్ అయ్యేటోళ్ళనమాట. దాని తర్వాత ఆయనకు అర్థమైంది. ఓకే. ఇది అవ్వట్లేదని చెప్పి, అదే టైంలో ప్రేమ కథ చిత్రం చేసి, దాని తర్వాత కొత్త జంట కూడా చేసి అప్పుడేందంటే ఆయన ఒక డిలెమాలో పడిపోయారనమాట. ఏందంటే, అరే! మరీ ఇంకో హారర్ కామెడీ తీయాలా? లేకపోతే ఈ సినిమా తీయాలా? అని చెప్పి ఆయన కో రైటర్‌ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, లేదు లేదు ఇది కొత్త పాయింట్ అండి. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నారు కదా! అని చెప్పి ఈ కథని డెవలప్ చేయడం ఆయన మొదలుపెట్టారు. సో, అదే టైంలో 'లవర్' సినిమా ఉంటది. దాంట్లో సుమంత్ అశ్విన్ గారు హీరో. అండ్ దెన్ 'ప్రేమ కథ' చిత్రంలో హీరోయిన్ ఎవరైతే ఉంటారో ఐయామ్ సారీ ఆమె పేరు మర్చిపోయాను. వాళ్ళతో ఒక మూవీ నడుస్తుందన్నమాట. సో, అదే టైంలో ఆయన 'ఎంఎస్ రాజు' గారి దగ్గర ఒక సలహా తీసుకుందాం అని చెప్పి ఆయన నరేట్ చేయడం జరిగింది. 'ఎంఎస్ రాజు' గారు ఏం చెప్పారంటే, "పాయింట్ అదిరిపోయింది. నేను వెంటనే సునీల్ అన్నకి చెప్తాను." సో, ఆయన వెంటనే సునీల్ గారికి ఫోన్ చేశారు.
అంటే ఈయన చేస్తే చాలా బాగుంటుందని చెప్పి సునీల్ గారు కూడా పాయింట్ చాలా నచ్చింది. బాగుంది, మీరు డెవలప్ చేయండి, కథ వింటానని చెప్పి. కానీ మారుతి గారికి ఎందుకో లోపట కొంచెం ఏజ్ తక్కువగానే ఒక హీరో, అంటే నానిగారు లాంటి ఒక హీరో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అనుకున్నారన్నమాట. సో అప్పుడు ఏమైందంటే అదే టైంలో ఆయన యువి వంశీ గారిని కలవడం జరిగింది. అంటే ఎస్కేఎన్ మన నిర్మాత ఎస్కేఎన్ గారు ఉన్నారు కదా. సో ఎస్కేఎన్ గారి ద్వారా ఆయన యువి వంశీ గారిని కలిశారు. ఆయనకి నచ్చింది. తర్వాత ఆయన పట్టుకెళ్ళి ఆయన బన్నివాస్ గారికి చెప్పడం జరిగింది. కానీ అప్పుడేందంటే బన్నివాస్ గారికి చెప్పే టైంలో ఆయన కథ నుండి కొంచెం దూరంగెళ్ళిపోయారు. అండ్ దెన్ ఆయన అంతా డెవలప్ చేయలేదు. బట్ దెన్ వంశీ గారు చెప్పిన తర్వాత లేదు ఇది బాగుంది, డెవలప్ చేయి అని చెప్పి. సో ఏందంటే కొత్త జంట విడుదలైన తర్వాత ఆయన ఒక నెల రోజుల తర్వాతే కథ చెప్పారు. దాని తర్వాత ఈ స్క్రిప్ట్ 6 నెలలు మొత్తం కంటిన్యూస్‌గా స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఫైనల్‌గా మార్చ్ 3, 2015 మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. సో ఏందంటే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ అదే టైంలో రవితేజ గారితో మంచి బా బాగా పరిచయం అయ్యి, ఆయన టైటిల్ చెప్పారు. అరే! భలేగుంది టైటిల్. దాని తర్వాత ఇండస్ట్రీలో అందరూ అదే అనుకున్నారు. సో ఈ సినిమా టైటిల్ ఏందంటే కమల్ హాసన్ గారి పాత సినిమా, అదే క్లాసిక్ మూవీ ఉంటది కదా! 'మరో చరిత్ర'. దాని నుండి ఒక సాంగ్ ఉంటది. అదే సినిమాలో రింగ్ టోన్ గూడా 'నాన్నగారి' రింగ్ టోన్ గూడా అదే పాట. సో, అది సాంగ్ నుండి టైటిల్ తీసుకొని వాళ్ళు టైటిల్ పెట్టారు. సో, ఇంకోటేంటంటే మారుతి గారు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ సినిమా పలానా రాసిన సినిమా. నేను ఏ సినిమా నుండి నేను వేరే సినిమా నుండి ఆర్ ఇంకేమైనా సినిమాల నుండి నేను ఇన్స్‌పిరేషన్ తీసుకోలేదు. సిమిలారిటీస్ ఏం లేవు. ఇది నా సొంత నేను ఊహించుకునే ఒక ఒరిజినల్ కథ. సో, నానిగారు ఈ సినిమాకి ఎలా జరిగిందంటే, అంటే రావడం ఎలా జరిగిందంటే, ఒకరోజు ఆఫ్టర్‌నూను నాన్నగారు కలవడం జరిగింది. అంటే ఆఫ్టర్‌నూన్ ద్వారా కథ చెప్పారు. సో, యువి వంశీ గారు నాన్నగారు కలవడానికెళ్తే ఆయన ఒకటి చెప్పారన్నమాట. మారుతి మారుతి ఉన్నాడు. ఆయన కథ నరేట్ చేయడం ఆయనకుందని జెప్పి. సో, ఆయన ఫైనల్‌గా వచ్చారు మారుతి గారు. మారుతి గారు వచ్చారు. ఒక 1 అవర్ నరేషన్ ఇచ్చారు నాని గారికి. యాక్చువల్లీ నేనేం చదివానంటే, నాని గారికి యాక్చువల్లీ నో అని చెప్దామని ఉండేది. ఎందుకంటే దీనికి ముందు చాలా వల్గారిటీ, అంటే చాలా డబుల్ మీనింగ్ డైలాగులతో బి గ్రేడ్ సినిమాలు తీసే ఒక దర్శకుడితో నేనెందుకు ఒప్పుకోవాలి అన్నట్టు ఆయన ఒక మైండ్ సెట్‌లో ఉండేటోళ్ళు. దాని తర్వాత కథ విన్న తర్వాత నాన్నగారు చెప్పారు. "అరే! భలే ఉంది ఐడియా సార్." దాని తర్వాత చిన్న చిన్న ఇన్‌పుట్లు ఇచ్చారన్నమాట. అంటే కొన్ని కొన్ని ఐడియాస్ ఇచ్చారు. మనం ఇలా చేయొచ్చు, ఇంప్రూవైజేషన్ చేయొచ్చు అని చెప్పి. ఫైనల్‌గా ఏందంటే మారుతి గారు ఈ స్క్రిప్ట్ మొత్తం రాసే కొద్దీ ఆయన ఏం చెప్పారంటే, ఈ స్క్రిప్ట్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ వాళ్ళిద్దరు కూర్చొని సెకండ్ హాఫ్ మనం ఎలా తీసుకెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇట్లా ఆలోచించామన్నమాట. సో నాన్నగారు కథ వినిన తర్వాత ఆయన కూడా అష్టచమ్మ తర్వాత, పెళ్లి సంబంధాల తర్వాత ఎటువంటి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ కూడా చేయలేదు. సో ఇది కూడా బావుంటది అని వాళ్ళు అనుకున్నమాట. సో ఇంకోటేందంటే మీకు గుర్తుంటే పోస్టర్‌లో అన్నీ టీఎల్ కలర్‌లో ఉంటాయి. అండ్ ఒక ఫాంట్ ఉంటది. అండ్ చాలా అంటే ఒక మంచి ఫీలింగ్ ఇస్తది అప్పట్లో. సో 'శివ' అనే ఒక పోస్టర్ డిజైనర్ ఉండేటోళ్ళు. వాళ్ళు వర్కింగ్ టైటిల్ ఆయనతోని చేశారు. దాని తర్వాత ఈయన మంచిగా చేస్తున్నాడని చెప్పి పోస్టర్స్ కూడా శివ గారే డిజైన్ చేశారు. సో, లావణ్య త్రిపాఠి విషయానికొస్తే ఆహ్, ఆహ్, అద్ అదే టైంలో మారుతి గారు 'అందాల రాక్షసి' సినిమా చూడడం జరిగింది. సో, ఆయనకేమనిపించిందంటే ఆ సినిమాలో ఆమె చాలా మంచిగా నటించింది. ఇదొక సాఫ్ట్ క్యారెక్టరు. సో, ఈ క్యారెక్టర్‌కి ఆమె మంచిగా, అంటే ఈ పాత్రకి ఆమె చాలా మంచిగా సూట్ అవుతుందని చెప్పి ఆమెను కాంటాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆమె గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కొచ్చి ఆమె కథ వింది. అంటే కథ వింది విన్ని షీ లిసన్ టు ది స్టోరీ అన్నమాట. నా నాలుగు రావట్లేదు. అది రావట్లేదు పలకడం. ఆమె కథ విన్నది ఒరేయ్! ఇంగ్లీష్‌లో ఆమె కథ షీ లిసన్ టు ది స్టోరీ. ఓకే. కథ విన్నంత సేపు ఆమె ఒకటే నవ్వు. అంటే ఆమె నవ్వుతూనే ఉంది. సో, నేను చేసినా అని చెప్పి ఆమె ఆమె ఒప్పుకుందనమాట. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే, నాన్నగారికి చెప్పే ముందు అదే టైంలో చిరంజీవి గారు ప్రేమకథ చిత్రం చూడడం జరిగింది. ఆయన మారుతి గారికి ఫోన్ చేశారు. "చాలా బాగా తీశావు మారుతి. మేమందరం చూసాం. అందరూ పగలబడి నవ్వుకున్నాం. నువ్వొకసారి ఇంటికి రా" అని చెప్పి ఆయన ఇంటికొస్తే, "నీ దగ్గర ఏమైనా కథలున్నాయంటే" ఈయన మారుతి గారు 'బలబల మగాడివోయ్' కథ చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఏం చెప్పారంటే పాయింట్ చాలా బావుంది. అండ్ ఆయన కూడా కొన్ని ఇన్‌పుట్లు ఇచ్చారన్నమాట. సో, ఏందంటే ఈ సినిమా కలర్ ప్యాలెట్ విషయానికొస్తే
ఆహ్, మారుతి గారు జెప్పారు. ఆయనకి టర్కోయిజ్ బ్లూ రంగు చాలా ఇష్టం. సో, మూవీకి అదే సేమ్ కలర్ ప్యాలెట్ ఉండేది. అదే టైంలో ఒక తమిళ్ సినిమా చూడడం జరిగింది. ఆయన ఎవరైతే ఆ సినిమా ఎవరై ఆ సినిమా ఎవరు జేశాడని కనుక్కుంటే అప్పుడు 'నిజార్ షఫీ' గారు ఆయనకి తెలిసిందనమాట. సో, ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడుకున్నారు. ఫైనల్‌గా 'నిజార్ షఫీ' గారు ఏం చెప్పారంటే, "డబ్బులు మీ ఇష్టం సార్. బట్ నేనైతే ప్రాజెక్ట్ చేస్తా" అని చెప్పి ఆయన రావడం జరిగింది. సో, నాన్నగారు స్టైలింగ్ విషయానికొస్తే కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉండాలి, కొత్తగా ఉండాలని జెప్పి, సో, ఒక భాస్కర్ అనే ఒక స్టైలిస్టు భాస్కర్ గారు ఆయనతో కూర్చొని వాళ్ళిద్దరూ డిజైన్ జేశారు. గోపిసుందర్ గారి విషయానికొస్తే మారుతి గారికి ఏమనిపించిందంటే, ఈ సినిమా సంగీతం కొత్తగా ఉండాలి. అండ్ సంగీతం కూడా చాలా ఫ్రెష్‌గా ఉండాలి. సో, అదే టైంలో ఆయన యొక్క 'ఉస్తాద్ హోటల్' అది మన 'దుల్కర్ సల్మాన్' గారి ఐ థింక్ ఆయన డెబ్యూ సినిమా. ఆయన ఫస్ట్ మూవీ. ఆయనకి ఆ సినిమాకి సంగీత దర్శకుడు గోపిసుందర్ గారు. సో, యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే, గోపిసుందర్ గారి మొదటి తెలుగు సినిమా 'బలబల మగాడివే' అనుకునేటోడిని. బట్ తర్వాత ఏందంటే అదే టైంలో ఆయన కలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజుకి ఆయన తెలుగు డబ్బి ఆ మూవీనే. సో, ఆయన కలవడం జరిగింది. సో, అదే టైంలో ఆయన జెప్పారు. నేనిప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చేస్తాను. సో, ఈయన ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ డే కంపోజింగు ఆయన 3 పాటలు ఇచ్చేశారు. మొట్టమొదటిసారి 'హౌ హౌ' దాని తర్వాత 'ఎందరో మహానుభావులు'. సో, ఆ 'ఎందరో' పాటకి ఏందంటే వాళ్ళు ఒక ఫ్యూజన్ స్టైల్‌లో జేశారు. పాటకి ఒక కొచ్చి బేస్డ్ కర్ణాటిక్ సింగర్ ఉన్నారన్నమాట. సో, ఆయన ఆ టైంలో ఆమె ఏదో కష్టాలు పడి ఆమెకు పెద్దగా చేయాలని లేదు. అండ్ నేనేదో చదువుకున్నా. అంటే నేనేదో చదివాను. బట్ ఫైనల్‌గా ఆమె పాట పాడి రఫ్ వర్షన్ పంపించేశారు. నానిగారు ఇది విని ఆయన ఆయనేం చెప్పారంటే ప ఈ ఈమెతోనే పాడిచ్చేద్దాం కదా! అని చెప్పి సో, తర్వాతేందంటే సాహిత్యం విషయానికొస్తే వాళ్ళు రామజోగయ్య శాస్త్రి గారిని పిలిచి ఏందంటే, ఈ కీర్తన గూడా ఒక ప్రేమ కథలాగా ఉండాలి. అంటే ఆ కీర్తనలోనే ఒక కథనం ఉండాలని జెప్పి, మీరేం జేశారో మాకు తెలీదు గానీ, ఆ కీర్తనలోనే ఒక ప్రేమ కథనం ఉండాలని జెప్పి, అప్పుడు రామజోగయ్య గారు యాక్యురేట్‌గా దాని అకార్డింగ్‌గా అది రాశారు. సో, ఆ పాట ఆయన రాశారు. తర్వాత భాస్కర్ భట్ల గారిని పిలిచి టైటిల్ సాంగు, తర్వాత 'హౌ హౌ' వాళ్ళు పెట్టారు. దాని తర్వాత 'హెల్లో హెల్లో' పాటకి సీమన్ గారికి వాళ్ళు జేశారు. సో, ఏందంటే మొట్టమొదటి మొట్టమొదటిసారి పాట విషయానికొస్తే ఆ పాట 47, 48 డిగ్రీస్ సెల్సియస్ ఎండలో వాళ్ళు షూటింగ్ చేశారు. పిల్లలందరూ స్కూల్ యూనిఫార్మ్‌లో ఇది జరిగింది. అంటే స్కూల్ యూనిఫార్మ్‌లో ఉండి వాళ్ళు అట్లా షూటింగ్ చేశారు. సో, ఆ పాట షూటింగ్ చేసే కొద్దీ అంటే ఫస్ట్ హాఫ్ వాళ్ళు మొత్తం ఎడిట్ చేశారు. అల్లు అరవింద్ గారు ఫస్ట్ హాఫ్ కట్టు ఆయన చూసారు. ఆయన ఏం చెప్పారంటే, "ఆ పాటలో హీరోయిన్‌ను మీరు అంటే కనిపించే విధానం బాలేదయ్యా! మీరు మళ్ళీ చేయండి" అని చెప్పి ఇదే మొత్తం సెటప్ మళ్ళేసి రామనాయుడు స్టూడియోస్‌లో వాళ్ళొక రీషూట్ జేశారు అప్పట్లో ఒక ప్యాచ్ వర్క్ కోసం. సో, మురళీ శర్మ గారి విషయానికొస్తే, మారుతి గారికేందంటే ఈ ఫాదర్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గుండాలి. ఆయన చాలా విలన్స్‌ని ఆయన జూసారు. బట్ అదే టైంలో మురళీ శర్మ గారే ఆయనకు ఫోన్ జేశారు. ఏందంటే, "ఈ క్యారెక్టర్ కోసం మీరేదో వెతుకుతున్నారు గదా! నాకు తెలుగు మాట్లాడడం వచ్చు" అని జెప్పి, దాని తర్వాత ఆయన వెళ్లి అల్లు అరవింద్ గారికి జెప్పారు. ఏందంటే, నాకు ఈయన అల్లు అరవింద్ గారు జెప్పారు. ఈయన యాక్చువల్లీ మా ఫ్రెండు. చాలా రోజుల నుండి ఒక అవకాశం కోసం చూస్తున్నా. అంటే ఒక మంచి అవకాశం అని చెప్పి ఫైనల్‌గా వాళ్ళు మురళీ శర్మ గారిని పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా టాకీ పోర్షన్ 37 రోజుల్లో వాళ్ళు మొత్తం ముగించేశారు. 37 డేస్‌లో వాళ్ళు మొత్తం ముగించేశారు. మొత్తం సినిమా అయితే 54, 55 రోజుల్లో సినిమా మొత్తం వాళ్ళు కంప్లీట్ చేశారు. కానీ డేట్లు అటు ఇటు వెళ్ళడం వలన సినిమా ఈవెన్ దో 45 ఈవెన్ దో 54, 55 వర్కింగ్ డేస్ అయినా సరే, సినిమా మొత్తం షూటింగ్ అవ్వడానికి 7 మంత్స్ పట్టింది. 7 నెలలు పట్టింది. ఇంకోటేంటంటే హీరోయిన్ సేవింగ్ సిస్టర్ సీన్ అదే ఒక ప్రీ ఇంటర్వల్ సీన్ ఉంటది గదా! ఒరిజినల్‌గా వాళ్ళు ఎట్లా షూట్ జేశారంటే, అది మొత్తం ఒక టెంపోలో ఎళ్తది. అంటే ఆ సీన్ ఉంటది గదా! వాడు రూట్ మర్చిపోవడం, రోడ్ పక్కన ఎవడో ఒకడితో మాట్లాడడం. అది యాక్చువల్లీ ఒరిజినల్ కట్‌లో లేదు. అండ్ వాళ్ళు తీసేశారు. కానీ మారుతి గారు ఆయన మా కో డైరెక్టర్‌తో మాట్లాడిన తర్వాత, లేదు ఈ సీన్ బావుంది. అంటే ఇది ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి రీఇన్ఫోర్స్ చేస్తుంది. సో, మనం ఉంచేద్దాం అని చెప్పి వాళ్ళు ఆ సీన్ ఉంచేశారు. ఇంకోటేంటంటే ఫ్యామిలీ బెంగుళూరుకెళ్ళి వాళ్ళేదో శ్రీశైలంకెళ్తే బెంగుళూరుకెళ్ళడం. అదేంటంటే ఒక మనిషిలో ఉండే ఒక లోపంలాగా
అది నేను చూపిద్దాం అనుకున్నాను. సో ఏందంటే మూవీ షూటింగ్ మొత్తానికొచ్చింది. అండ్ ఐ థింక్ ఆగస్ట్ 15థ్, 2015 వాళ్ళు ఆడియో విడుదల చేశారు. ఆ సినిమా ఆడియో లాంచ్‌కి చీఫ్ గెస్ట్ మన అల్లు అర్జున్ గారు. సో, అల్లు అర్జున్ గారు కూడా అంటే దానికి ముందు ఆయన చూసారు మూవీ. అండ్ ఆయనకి మూవీ తెగ నచ్చింది. అండ్ మొత్తం ఆయన ఎంత పొగిడారంటే అంత పొగిడారు. సో, అనిల్ కంటే వాళ్ళు అడిగారు. మారుతి గారు ఇది యాక్చువల్లీ మా రియాక్షన్ అక్కడికే కాదు. ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఎట్లా ఫీల్ అయ్యారో మేము కూడా అలానే ఫీల్ అయ్యాం. ఏందంటే ఈ సినిమాకి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏదొచ్చిందంటే మారుతి గారు చెప్పారు. సెన్సార్ ఆఫీసరు సినిమా చూసిన తర్వాత నన్ను ఒకటే అడిగారు. నిజంగానే నువ్వు ఇది తీసావా మారుతి? అంటే ఇలా తీస్తే ఎలా? ఇంత బాగా తీస్తే ఎలా అండి? అని చెప్పి. ఎందుకంటే అంతకుముందు అదే కదా! బి గ్రేడ్ సినిమాలు తీసే డబుల్ మీనింగ్ సినిమాలు అన్నీ తీసేటోళ్ళు కదా! ఈ జీరో కట్స్ లేకుండా క్లీన్ యూ రేటింగ్ ఇచ్చేసారు మూవీకి. ఆయన కూడా షాక్ అయ్యారు. సో, మొత్తానికి ఈ సినిమాలో ఏమైనా డెలీటెడ్ సీన్స్ ఉన్నాయంటే మ్యాక్స్ 1-2 సీన్స్ ఉన్నాయి. బట్ అంతకు మించి ఇంకేం లేవు. సో, మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే సినిమా బడ్జెట్టు యాక్టర్స్, టెక్నీషియన్స్, రెమ్యూనరేషన్స్ లేకుండా 2.61 క్రోర్స్ అయింది. అంటే 2,61,00,000 బడ్జెట్. బట్ దెన్ మొత్తం పబ్లిసిటీతో కలిపితే యాక్టర్స్, టెక్నీషియన్స్ ఏంటంటే 7,5,00,00,000. సో 7,50,00,000 బేసిక్‌గా సినిమా ఫైనల్ బడ్జెట్ అన్నీ కలిపితే. బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా 27,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ స్పెసిఫిక్‌గా యూఎస్‌లో $1,426,527 వసూలు చేసి ఇది అప్పట్లో యూఎస్ఏలో ఫోర్త్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. అప్పట్లో ఫోర్త్ ఆల్ టైమ్ మూవీ ఆఫ్టర్ 'బాహుబలి 1 ద బిగినింగ్', 'శ్రీమంతుడు', 'అత్తారింటికి దారేది' తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఈ సినిమా. గ్రాస్ విషయానికొస్తే ఈ సినిమా మోర్ దెన్ 55,00,00,000 వసూలు చేసి అప్పట్లో నాన్నగారి కెరీర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమాతో సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరికీ ఈ సినిమా ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. అండ్ అందరూ చాలా బిజీ నటులయ్యారు ఈ ఇండస్ట్రీలో. ఎస్పెషల్లీ మురళీ శర్మ గారు అండ్ నరేష్ గారు. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఎవరికైనా ఇంటర్వ్యూ చూడాలని ఉందంటే మన రాజేష్ పాండే గారు ఉన్నారు గదా! 'తెర వెనకాల కథలు', 'బలబల మగాడిబోయ్' చేశారు. సో, అక్కడి నుండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని సోర్స్ చేశారు. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'నానిగారు' ఈస్ వెరీ గుడ్. అండ్ ఒక అద్భుతమైన కమెడిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అంటే ఆ మతిమరుపు ఏదైతే ఉందో ఆయన క్యాప్చర్ చేసే విధానం అద్భుతంగా చేశారు. అంటే ఎన్ని సీన్‌లు ఆ మతిమరుపుని క్యాప్చర్ చేసే విధానం ఎట్లా షైన్ అయిందంటే ఆయన వెళ్ళి ఫస్ట్ భద్రం గారిని కలుస్తారు కదా! "అరే! నా మీనాక్షి వచ్చిందిరా." "అరే! వదినొచ్చిందా? ఇలా చూపియరా" అన్నట్టు. దాని తర్వాత వెన్నెల కిషోర్‌తో సీన్స్. ఓకే. సో, ఇంకోటేందంటే ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ నాట్ ఓన్లీ కామెడీ జనరేట్ చేస్తది. బట్ అది కూడా చాలా డ్రమాటిక్ మూమెంట్స్ జనరేట్ చేస్తది. ఏందంటే ఆ ప్రెగ్నెన్సీ సీను, తర్వాత ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటది గదా! నాన్నగారు టేబుల్ దగ్గర టేబుల్ దగ్గర అంటే అమ్మగారితో కాన్వర్జేషన్ ఉంటది. "అమ్మా! ఏం వండి పెట్టావు? ఉప్పు చేప, పప్పు చారు" అదంతా చూపిస్తాడు గదా! యాక్చువల్లీ దానికొక సెటప్ అండ్ పే ఆఫ్ అంటే ఈ సినిమాకు వన్ ఆఫ్ ద బ్రిలియన్స్. అంటే ఉప్పు చేప, పప్పు చారు గూడా పే ఆఫ్ ఉంటదంటే అది అద్భుతం. బట్ అదే గదా! అది మొత్తం లైక్ రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటది. ఇంకోటేంటంటే ఈ సినిమాలో ఆయన స్టైలింగు చాలా అంటే చాలా బావుంటది. అండ్ డాన్సెస్ కూడా సూపర్‌గా చేశారు. అండ్ దెన్ క్లైమాక్స్‌లో వాళ్ళు అది తీసే విధానం అండ్ బీజీఎంతో సహా అదే లైక్ చీకటి నుండి ఒక వైట్ షాట్ పడతది. ఆయన సిగరెట్ ఎలిగించి అండ్ ఇట్లా నడుచుకుంటూ వస్తారు కదా! సో, ఓవరాల్ ఇది డెఫినైట్‌లీ వన్ ఆఫ్ నాన్నగారి బెస్ట్ పెర్ఫార్మన్సెస్. అంటే ఒక చెప్పా కదా! అద్భుతమైన కమెడిక్ పెర్ఫార్మన్స్ మొత్తం. అండ్ ఇంకోటి నాన్నగారిలో ఉండే ఆ వెటకారం అది ఏదైతే ఉందో అండ్ జస్ట్ ఆ పాత్రలో లక్కీ అయిన పాత్రలో జస్ట్ ఆయన ఒదిగిపోయారంతే. నెక్స్ట్ 'లావణ్య త్రిపాఠి' గారు ఈజ్ వెరీ గుడ్ యాస్ నందన. అంటే చాలా బాగా చేశారు. అంటే మారుతి గారు చెప్పినట్లాగా ఒక సాఫ్ట్ క్యారెక్టరైజేషన్. బట్ దాంతో పాటు సినిమాలో చాలా పెద్ద రోల్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటది. అండ్ నాన్నగారితో ఒక అద్భుతమైన ఒక కెమిస్ట్రీ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. ఇంకోటేంటంటే ఆమె క్యారెక్టర్‌కి ఒక అన్‌నోన్ చార్మ్ ఉంది. అంటే చార్మ్‌తో పాటు ఒక అదే ఆమె క్యారెక్టర్ ఎందుకు మంచిగా ఉంటదంటే నాన్నగారికి మతిమరుపు ఏదైతే ఉందో
లావణ్య గారి పాత్రలో ఒక అమాయకత్వం ఉంటది. ఆ 2 కలిపితే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సో, అది చేసి చాలా అద్భుతంగా చేసింది. ఇంకోటి నేను చెప్తున్నా గదా! నేను అంటే చాలా కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు తెర మీద ఎంత అందంగుంటారంటే అంత అందంగుంటారు. ఈ సినిమాలో లావణ్య గారు చాలా అందంగుంటారు. ఇంకోటేందంటే ఆమె ఈ రోల్‌కి అంటే ఆమె ఆల్రెడీ ఎవరికైనా తెలియకపోతే అంటే చాలా మందికి తెలీదు. బట్ ఆమెకు ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్ అనమాట. ఈ సినిమాకి ఆ పాత్రకి కథక్ ఏదైతే ఉందో ఇద్దరు ట్రైనర్స్ ఈ రోల్‌కి ప్రిపేర్ అవ్వడానికి కథక్ కూడా నేర్చుకుంది. సో, ఆ డాన్స్ పోర్షన్‌లో గూడా ఆమె చాలా అద్భుతంగా చేసింది. బట్ అదే కూడా ఆమె స్టైలింగ్ గూడా ఎవరు చేశారో అద్భుతంగా చేశారు. నెక్స్ట్ 'మునీష్ శర్మ' గారు ఎక్సలెంట్ యాస్ పాండుర పాండురంగారావు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టిపికల్ మావయ్య రోల్ కాకుండా ఇది చాలా అర్థం చేసుకునే చాలా ఇష్టం ఉండే ఒక మావయ్య క్యారెక్టర్. అంటే ఒక ఆడియన్స్ పరంగా జ అంటే జనరల్‌గా మేము చూస్తాం కదా! తెలుగు సినిమా తండ్రిలు, తెలుగు సినిమా నాన్నలు ఎట్లుంటాయో దాని కంప్లీట్ కంట్రాస్ట్‌గా ఆయన అలా చేశారు. ఇంకోటేంటంటే ఆయనకి, నాని గారి మధ్యన ఉండే సీన్స్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. అండ్ కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతూ ఉంటాయి. బట్ ఏందంటే క్లైమాక్స్‌లో ఆయనకి నిజంగానే 'లక్కీ' గాడి ట్రూ ఇంటెన్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన అది అర్థం చేసుకొని ఆయన క్లైమాక్స్‌లో ఆయనకి ఎలివేషన్స్ ఇస్తారు. హానెస్ట్‌గా నిజం చెప్పాలంటే ఈ మూవీలో బెస్ట్ రోల్ నాకేమైనా నచ్చిన రోల్ అంటే ఇట్ వాస్ మురళీ శర్మ గారు అద్భుతంగా చేశారు. నెక్స్ట్ 'నరేష్' గారు యాస్ నానీస్ డాడ్ హిల్లేరియస్. అంటే ఆయనకుండేదే ఒక 3, 4 సీన్‌లు. కానీ అదే హైలైట్ సీన్. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే వీడు మళ్ళా వాళ్ళిద్దరూ బాత్రూమ్‌లో దాక్కుంటే ముని శర్మ గారు వెళ్ళిపోయి ఆయనేదో మర్చిపోయి మళ్ళొస్తారు. ఆయనకి నమస్కారం ఆయనకి నమస్కారం పెడితే టవల్ ఊడొచ్చి తర్వాత ఆయన బాక్సర్స్ కనిపిస్తాయి. సో, ఆ సీన్ అయితే చాలా బావుంటది. నెక్స్ట్ 'వెన్నెల కిషోర్' గారు ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ యాస్ నానీస్ ఫ్రెండ్. అంటే వాడు ప్రేమ సక్సీడ్ అవ్వడానికి వాడొక బకరా అవుతాడు. సో, ఆయన చాలా బాగా చేసారు. ఇంకోటేంటంటే అదే 2 సీన్‌లుంటాయి. ఈ నగరానికి ఏమైంది? ఒకసారి వచ్చి చూడరా అని వీడియో చూపిస్తాడు కదా! కామెడీగా. ఇంకోటేంటంటే అరే! వీడు షాక్ అయ్యాడు. అరే! షాక్ అవ్వరా అని చెప్పి వీళ్ళు షాక్ అయ్యి ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు కదా! సో, అవి కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అంటే వాడి ఇంట్రో సీన్ ఏందంటే అరే! ఈ ప్లాంట్ స్మెల్ ఇట్ యాహ్! అనేది చెప్తారు కదా! సో, యాహ్! ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్. నెక్స్ట్ 'సితార' గారు యాస్ నానీస్ మామ్ బానే చేశారు. అంటే ఆమె సెకండ్ హాఫ్‌లో ఆయన్ని లైక్ ఓదార్చే విధానం, ఆయన కొడుకుని ఓదార్చే విధానం చాలా బావుంది. ఏ అమ్మాయినా అలానే చేస్తారు. సో, ఆమె చాలా బా చేసింది. 'శ్రీనివాస్ రెడ్డి' గారు కూడా హిలేరియస్. ఒక సెకండ్ హాఫ్‌లో ఒక లేట్ ఎంట్రీ. బట్ ఏందంటే అస్తమానం నాన్నగారు అవమానిస్తూ ఉంటారు. అంటే బేసిక్‌గా మన 'శ్రీను సినిమాలో ఒక పాత్ర ఉంటది కదా! అలాంటిది. సో అది ఆయన చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 'అజయ్' గారు టిపికల్ విలన్ రోల్. ఏందంటే విలన్ అంటే బంధువుల మధ్యన అదే బంధువుల మధ్యన చాలా కన్నింగ్‌గా ఉంటాడు. బట్ దెన్ ఏందంటే వాడు అరిచి చాలా ఇంటెన్స్‌గా చాలా యాంగ్రీగా చేస్తాడు. క్లైమాక్స్‌లో వాడి నిజమైన ఇంటెన్షన్స్ బయటకొస్తాయి. అండ్ దెన్ ఫైనల్‌గా విలన్ చేతుల్లో తన్నులు తింటాడు క్లైమాక్స్‌లో. బట్ అదే లైక్ అజయ్ గారు టిపికల్ విలన్ రోల్ ప్రతిసారి అద్భుతంగా చేస్తారు. నెక్స్ట్ 'మధుమిత' గారు డీసెంట్ యాస్ నందరాజ్ వదిన. నాకు ఈమె ఎప్పుడూ ఎందుకు గుర్తుంటారంటే 'మన్మధుడు' సినిమాలో స్వప్న పాత్ర చేశారు కదా! సో, ఆమెకి ఎప్పుడు నాకు గుర్తు ఉండే ఉంటారు. ఇంకోటేందంటే 'అజయ్' గారి సినిమాల్లో అసిస్టెంట్ ఉంటారు కదా! ఆయన మన 'ఎంఎస్ నారాయణ' గారి కొడుకు. ఆయన పేరు విక్రమ్. సో, విక్రమ్ గారు సినిమాలో ఉంటారు. హి ఈజ్ ఓకే. ఓ 2, 3 సీన్‌లుంటాయి. భద్రం గారైతే వాజ్ స్పెషల్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆయన చాలా ఫన్నీగా చేశారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్, కామెడీ, సిట్యుయేషనల్ కామెడీ అవి కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా తెలియకపోతే భద్రం గారు యాక్చువల్లీ ఒక డాక్టరు. అండ్ నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాల్లో లైక్ ఆయనకు కూడా చాలా మంచి బ్రేక్ వచ్చింది. చాలా సినిమాలు తర్వాత ఆమె కూడా కనిపించారు. సత్యకృష్ణన్ గారు చాలా బ్రీఫ్‌గా ఉంటారు. ఇంకోటి రాగిణి గారు కూడా చాలా బ్రీఫ్‌గా ఉంటారు. దాని తర్వాత మన ప్రవీణ్ గారు వెరీ ఎంటర్‌టైనింగ్ యాస్ నానీస్ ఫ్రెండ్. కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి. బట్ బేసిక్‌గా సినిమా ఎప్పుడు అండగా నిలబడి ఒక మారల్ సపోర్ట్ లాగా ఉంటారు. ప్రవీణ్ గారి కాంబినేషన్, నాని గారి కాంబినేషన్ యాక్చువల్లీ నాకు చాలా అండర్ రేటెడ్ అనిపిస్తది. ఎందుకంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ అవుతాయి కాంబోలో. సో, ఆయన చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా ఏందంటే 'షకలక శంకర్' గారికి ఒక క్యామియో ఉంది. ఒకే ఒక సీన్ ఉంటది. 'హెల్లో హెల్లో' సాంగ్ ముందు వాళ్ళిద్దరు ముసలోళ్ళతో క్యారమ్స్ ఆడుతుంటే వాళ్ళు
ఆడ గడుస్తారు. ఆయన యూజువల్ కామిక్ టైమింగ్ ఉంటది. బట్ ఇక్కడైతే ఆఫ్‌కోర్స్ చాలా లౌడ్‌గా ఉంటది. ఎందుకంటే అరుస్తూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన కాశీ విశ్వనాథ్ గారు ఆయనకొక క్యామియో రోల్ ఉంది. నాన్నగారు బాస్‌గా అదే బ్లడ్ డొనేట్ చేయమంటే ఒక ఆయన ఉంటారు కదా! సో, ఆయన ఆయన కూడా ఉంటారు. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే అదే చెప్తున్నా కదా! పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ ట్రై చేస్తా. సో, ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసేసరికి, సెకండ్ టైమ్ చూసేసరికి నేను సినిమా గురించి ఎంత నేర్చుకున్నా అంటే అంత నేర్చుకున్నా. సో, అందుకే చెప్తున్నా కదా! నిజాయితీగా చెప్పాలంటే 195 ఎపిసోడ్‌కి రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకున్నానని నాకనిపించింది. బట్ ఏదో ఒకటి తీరా యూ నో చేయలేక చేయాల్సొచ్చింది బేసిక్‌గా ఎలాగైనా ఎపిసోడ్ దింపాలని చెప్పి. సో, నాకు యాక్చువల్లీ మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు కూడా ఇది అంటే ఇది చెప్తే ఎవడికి అర్థం కాదు గానీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ మూవీ యాక్చువల్లీ 'ఇడియట్‌కి' వేరియేషన్ నాకలా అనిపించింది. ఎందుకంటే మన లైన్ పరంగా చూద్దాం. హీరోయిన్ ఇష్టపడతాడు. హీరోయిన్ గూడా ఇష్టపడతది. ఓకే. బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదరు వాడు అప్రూవ్ జేయడు. ఇది లిటరల్లీ 'ఇడియట్' మూవీ స్టోరీ. ఈ మూవీలో లిటరల్లీ 2 ఓకే. ఇంకోటేందంటే నీకు తెలుగు సినిమాలో క్లీషేస్ ఉంటాయి గదా! ఈ మూవీలో అన్ని క్లీషేలుంటాయిరా. ఏందంటే ఒక యూజ్‌లెస్ ఒక పనికిమాలిన హీరో గాడు ఉంటాడు. ఓకే. వాడికి ఉద్యోగం ఉన్నా సరే ఆడు పనికిమాలినోడు. వాడు వాడంత తెలివి తక్కువోడంటే ఆడికంటే ఇంకా తెలివి తక్కువోడు హీరోయిన్ ఉంటది. ఓకే. ఆమెకు బుర్ర ఉండదు. అంటే వీడికే బుర్ర లేదంటే డబుల్ అంటే అస్సలు అంటే హీరో గాడికి బుర్ర లేదనుకో, బుర్రుండి కానీ మొత్తం దాంట్లో మట్టుందనుకో అది హీరోయిన్ బేసిక్‌గా. ఓకే. వాడు వేసే పిచ్చి వేషాలకే పడిపోతది. తర్వాతేందంటే హీరో గాడు ఆడు పక్కా ఆవర. లేకపోతే ఆడెప్పుడూ ఒక ఈపీ లాగా వాడు నటిస్తూ ఉంటాడు. ఓకే. ఈపీ బిహేవియర్ వాడు చూపిస్తాడు. మావయ్య హీరో గాడిని ద్వేషిస్తాడు. ఫైనల్‌గా ఏమవుతది? హీరో గాడు చేసే తగగారానికి మావయ్య పడిపోయి ఇంక అంతే పిల్లనిచ్చేస్తాడు. ఓకే. ఈ మూవీలో 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటేందంటే హీరో క్యారెక్టరైజేషన్. ఇంకోటేందంటే మావయ్య క్యారెక్టరైజేషన్. ఈ 2 పెట్టడం వలన మూవీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. ఎందుకంటే నాన్నగారి పాత్ర ఒక మతిమరుపు ఉండే ఒక ఉండేటోడు అది ఎంత అద్భుతంగా చేశాడంటే అంత అద్భుతంగా చేశాడు. ఇంకోటేందంటే జనరల్‌గా మావయ్య పాత్రలు ఎప్పుడు హీరోయిన్ ప్రేమ మధ్యలో ఎవడైనా వస్తే వాడు విలన్‌లాగా కనిపిస్తాడు. ఆబ్వియస్‌గా అది మావయ్య రోలు. కానీ ఈ సినిమాలో మీరు మురళీ శర్మ గారిని ద్వేషించరు. నీకు యాక్చువల్లీ సినిమాలో ఏమనిపిస్తదంటే, ఈ సినిమాలో ఎవడైనా సక్కగున్నాడంటే ఈడేరా అని నీకు అనిపిస్తది. అండ్ దెన్ ఆయన ఒక తండ్రిగా ఆయన ఫీల్ అయ్యే ఫ్రస్ట్రేషన్ మీరు కూడా అది ఫీల్ అవుతారు. బట్ మీరు ఈ సినిమాలో మురళీ శర్మ గారిని ద్వేషించడం కాకుండా మురళీ శర్మ గారిని చాలా ఇష్టపడతారు. అదే అదే చెప్తున్నా కదండీ. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈవెన్ 'ఇడియట్' మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఆహ్, విలన్ ఆ మూవీలో టెక్నికల్లీ విలన్ 'ప్రకాష్ రాజ్' గారు. బట్ మీరు 'ప్రకాష్ రాజ్' గారిని ద్వేషించరు. 'ప్రకాష్ రాజ్' గారు అర్థం చేసుకుంటారు. సో, అలానే ఈ మూవీలో యాస్ అపోజ్ టు నీకు అదేంది మన 'నేను లోకల్' సినిమాలో అదెంత అద్భుతమైన సినిమా అంటే సచిన్ కేద్కర్ గారు మీకు విలన్‌లా అనిపిస్తారు. వాళ్ళు డిజైన్ చేసే క్యారెక్టరైజేషన్. సో, మీరు యాక్చువల్లీ 'సచిన్ కేద్కర్' గారిని మీరు ఇష్టపడరు ఆ సినిమాలో. మీరు ఓన్లీ అదే చెప్తున్నా కదా! సో, కొన్ని సినిమాలు అట్లుంటాయి. సో, ఈ సినిమాలో యాక్చువల్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే సిట్యుయేషనల్ కామెడీ. నాకు 2 ఇష్టం అండి. నాకు సెపరేట్ కామెడీ ట్రాక్‌లు ఇష్టం. 'పూరి జగన్నాథ్' గారి సినిమాల్లో. అండ్ దెన్ సిట్యుయేషనల్ కామెడీ కూడా ఇష్టం. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు సిట్యుయేషనల్ కామెడీ సినిమాలే ఇష్టం. ఎందుకంటే నాకెక్కువ ఇష్టం ఉండే సినిమాలు 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'ఆహా నా పెళ్ళంట', 'మల్లీశ్వరి', 'అతడు', 'జల్సా', 'కలేజా', 'వెంకి', శ్రీనివాట్ల గారి 'వెంకి'. సో, ఏందంటే ఈ అన్ని సినిమాల్లో ఏందంటే సిట్యుయేషనల్ కామెడీ ఉంటది. సో, ఇంకోటి ఈ మూవీలో అన్నిటికంటే స్టన్నింగ్ విషయం ఇందాక చెప్పినట్టు ఈ సినిమా 'మారుతి' గారు తీశారంటే ఎవ్వడు నమ్మడు. అసలు అందరికొక షాక్. ఎందుకంటే అప్పటికి ఆయన తీసే సినిమాలన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు, క్రింజ్ స్టఫ్, బి గ్రేడ్ సినిమాలు. ఇప్పుడేందంటే ఈ ఒక్క ఇబ్బంది లేని ఒక సీను, ఒక సన్నివేశం, ఒక సంఘటన, ఓకే. ఒక డైలాగ్ గూడా ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ తీశారంటే ఎవ్వరైనా షాక్ అవుతారు. మేము గూడా అందరు షాక్ అవుతాం. ఓకే. ఈ సినిమాల్లో
ఎంటర్‌టైనింగ్ మూమెంట్స్ అంటే కొన్ని ఉంటాయి బేసిక్‌గా. అది ఏందంటే మురళీ శర్మ గారిని కలవడానికెళ్తే లక్కీ గాడికి ఫోన్ కాల్ వస్తది. ఏందంటే, "అరేయ్! నా మీనాక్షి మళ్ళొచ్చిందిరా." "అవునా? ఎప్పుడు?" అని చెప్పి వాడెళ్ళిపోతాడు కదా! ఫోన్ కాల్ వచ్చి. దాని తర్వాత వా వాడు తినడానికెళ్తే ఆడు మతిమరుపు ఆడు మర్చిపోయి అడుక్కుతినేవాడికి వాడు తాళాలివ్వడం. ఓకే. వాడు బండి తాళాలివ్వడం. ఇంకోటేంటంటే ఇదొక హైలైట్ సీను. ఆ చిన్న పిల్లోడు ఉండేటోడు. వాడి పేరు మర్చిపోయా. అదే 'బాద్‌షా' సినిమాలో బ్రహ్మానందం గారి ఆహ్, అబ్బాయి ఉంటారు కదా! ఆయన పట్టుకొచ్చి లిటరల్లీ వాడొక అడుక్కుతినే ఒక పిల్లోడిని పట్టుకొచ్చి ఆడికి నాట్యం నేర్పిస్తాడంట. దాని తర్వాత అడుగు తినేటోడు వాడే చెప్తాడు, "సార్ ఇన్ని సార్లు అడుగు తినేటోడు అని మీరే చెప్తున్నారు సార్. ఇంతకు ముందు ఎవడంత చెప్పలేదు." సో, ఇవన్నీ ఏందంటే చాలా అంటే ఫన్నీగుంటాయి. అదే చెప్తా నేను హానెస్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ టైమ్‌కి, సెకండ్ టైమ్‌కి నేను పెద్దగా అంటే ఫస్ట్ టైమ్ పేలిన జోక్‌లు కొన్ని 2, 3 సీన్‌లు తప్పితే నాకు, నాకు సినిమాలగా అంతేం అనిపియలే. అంటే నేనంత నవ్వలేదు. కానీ సినిమా గొప్పతనం ఏంటంటే నేనంత నవ్వలేకపోయినా సరే నన్నసలు బోర్ కొట్టలేదు. సినిమా అట్లా ఇయన్నీ వేల కిలోమీటర్లు ఎట్లా పరిగెత్తుతదంటే ఇంకంతే నాకసలు బోర్ కొట్టదు సినిమాలో. ఓకే. సో, ఈ నేను ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మూవీ గురించి. హానెస్ట్‌గా ఫ్రాంక్‌గా మాట్లాడాలంటే, ఈ సినిమా ఎక్కడైనా తేడా కొట్టిందనుకో, ఇది యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫెన్సివ్ మూవీస్ అయ్యుండొచ్చు. ఎందుకంటే, ఒక రకంగా ఈ సినిమా తేడా కొట్టిందనుకో, హీరో గాడికుండే మెంటల్ హెల్త్ కండిషన్‌ని అంటే దాని దాని పరంగా నువ్వు నవ్వుతావు. యాజ్ అపోజ్ టు వాడితో పాటు నవ్వడం. ఇప్పుడు ఒక్కడితో పాటు నవ్వడం వేరు. ఒక్కడి మీద నవ్వడం వేరు. ఇఫ్ దట్ మేక్స్ సెన్స్ కదా! సో, ఈ సినిమాలో నువ్వు వాడి మీద నవ్వవు. నువ్వు వాడితో నవ్వుతావు. వాడికుండే మతిమరుపుకి. ఓకే. సో, అది వాళ్ళు జేశారు కాబట్టి అందుకే నీకు సినిమా ఎక్కుతది. వాళ్ళు ఉల్టా జేశారనుకో ఇంక అంతే నీకు తిక్ తిక్ నాకైతే పర్సనల్‌గా తిక్కలేస్తది. ఓకే. ఈ మూవీలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ గురించి మాట్లాడాలంటే బేసిక్‌గా 2 ఉన్నాయి. ఒకటేందంటే 'నందన' నుంచి నిజం దాచడం. ఇంకోటి 'అజయ్ ట్రాక్.' బట్ వాళ్ళిద్దరూ ఎలా జేశారంటే వాళ్ళు చాలా మంచిగా జేశారు. అండ్ నేను సినిమా ఫస్ట్ టైమ్ జూసినప్పుడు నేను ఆ ట్విస్ట్ అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అక్కడే నీకు 'మురళీ శర్మ' గారి క్యారెక్టర్‌కి మీరు ఫిదా అయిపోతారు. ఓకే. లాస్ట్ ట్విస్ట్ ఏందంటే వీడిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా అని చెప్పి, లేదు నేను నీకు లక్కీ లాంటి మొగుడు తప్పితే వాడు చూసుకున్నంత సేపు ఇంకెవడు నేను బాగా చూసుకోలేనని చెప్పి మొత్తం ఉన్నే ఉంటది గదా! సో, అది నన్నడిగితే అది యాక్చువల్లీ మూవీలో బెస్ట్ సీను. అంటే వీడిని ఇంత అర్థం చేసుకొని నా నా కూతురికి వీడే కరెక్ట్ మొగుడు అని ఒక తండ్రి అర్థం చేసుకునే కొద్దీ అందుకే చెప్తున్నా 'మురళీ శర్మ' గారి క్యారెక్టర్ బెస్ట్ ఈ మూవీలో. ఇంకోటి 'ఇంటర్‌స్టెల్లార్' అదే మొన్నే రీ రిలీజ్ అయింది. దాంట్లో బెస్ట్ డైలాగ్ ఉంటది. ఏదో కొత్త 'ఇంటర్‌స్టెల్లార్' సినిమా అంట. అస్సలు అర్థం కాదు. కానీ చాలా బాగుందంట అని చెప్తాడు. అది కరెక్టే. బట్ యాహ్! 'ఇంటర్‌స్టెల్లార్' డెఫినైట్‌లీ దాని గురించి ఒక పాడ్‌కాస్ట్ చేయాలి. అది మాత్రం తెలుగులో ఉండదు. అది డెఫినైట్‌లీ ఇంగ్లీష్‌లో ఉంటది. బట్ యాహ్! ఇంకోటి నేను ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా సినిమా చూసినంత సేపు. ఇది యాక్చువల్లీ మన 'శ్రీను వైట్ల' గారి 'కన్‌ఫ్యూజన్' కామెడీ సినిమాలు ఉండేవి కదా! ఇది సేమ్ లైక్ ఆ జోన్‌లోనుంది. అంటే లైక్ 'వెన్నెల కిషోర్' గారు 'బక్రా' ఉంటారు. తర్వాత మొత్తం ఈడేదో జెప్పి ఆడిని కవర్ జేసుకోవడానికి ఇంకేదో ఉంటది. 'శ్రీనివెట్ల' గారు ఈ సినిమాలో ఎక్కువుంటదంటే, అది ఫ్యామిలీ పరంగా బేసిక్‌గా ఫ్యామిలీ పరంగా కవర్ జేసుకోవడానికి కన్‌ఫ్యూజన్ కామెడీ పెడతారు. 'దూకుడు' అదే పాయింటు, 'కింగ్' అదే పాయింటు, 'రెడీ' అదే పాయింటు. నీకు 'దుబాయ్ సీన్' కొంచెం డిఫరెంట్‌లే. బట్ అదే లైక్ 'బాద్‌షా' కొంచెం విలన్స్ కోసం. బట్ యాహ్! లైక్ చెప్పేది అర్థమవుతది గదా! సో, అదే లైక్ ఫ్యామిలీ పరంగా జేస్తారు. ఎక్కడైతే వాడు ప్రేమ కోసం జేస్తాడు. అండ్ 'రెడీ' గూడా అదే పాయింట్ అనుకో. బట్ ఏదంటే నీ క్లైమాక్స్ తీసే విధానం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. బికాజ్ అదే టైంలో బ్రహ్మానంద గారి దరిద్రం నడుస్తుంది. అండ్ నీ క్లైమాక్స్‌లో అంటే బ్రహ్మానంద గారు రావడం, ఆయన ఏదో ఒక రియలైజేషన్ రావడం, దాని తర్వాత ఆయన్ని కొట్టడం. ఓకే. ఇదంతా చేసే కొద్దీ బట్ 'శ్రీనివాస్ రెడ్డి' గారేందంటే నీకు 'శ్రీనివట్ల' గారి సినిమాల్లో ఒకరుంటారు. ఓకే. ఆయనకి అందరి మీద అవమానం వస్తూ ఉంటది. ఆయన జెప్తే ఎవ్వడు నమ్మడు. హీరో గాడు జేసింది అంతా కరెక్టు అని వాళ్ళు జెప్తూ ఉంటారు. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే
మన 'రెడీ' సినిమా 'రెడీ' సినిమాలో ధర్మవరపు గారు. ఓకే. అండ్ దెన్ ఇంకెవరు 'ఢీ' సినిమాలో 'జయప్రకాష్ రెడ్డి' గారు. ఓకే. ఒక్కడికి అన్నీ తెలుసు. కానీ ఆడే చెప్పలేదు. దాని తర్వాత 'వెన్నెల కిషోర్' గారు ఇస్ ద 'బకరా'. ఓకే. సో, ఇవన్నీ చూస్తే అవన్నీ గుర్తొస్తాయి గానీ, వాళ్ళు తీసే విధానం నీకలా అనిపియదు. అండ్ దెన్ మూవీలో క్లైమాక్స్ అది వాళ్ళు చాలా మంచిగా చేశారు. అంటే కామెడీ స్కిల్ పరంగా దాని తర్వాత ఒక పెద్ద ఫైట్ ఏందంటే, ఓహో! ఇప్పటివరకు ఎంటర్‌టైనింగ్ మూవీ తీసాం గానీ, ఇంకా కొన్ని కమర్షియల్ ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తే బావుంటదని చెప్పి. సో, యాహ్! అంటే వాళ్ళు ఏదైతే తీశారో సినిమా ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఓకే. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ సినిమాలను రివాజ్ చేసే కొద్దీ ఆహ్, ఆహ్, కొన్ని సినిమాలు చాలా రోజులు మనతో పాటు మన గుండెలకి చాలా దగ్గరగుండే సినిమాలుంటాయి గదా! ఆ సినిమాల గురించి అంటే ఈ సినిమా గురించి రోజంతా మాట్లాడుకోవచ్చురా అని జెప్పి అటువంటి సినిమాల కోసం నేను ఎక్కువ చూస్తున్నా. నేను గుర్తింపు జేస్తున్నా. 'బలబల మగాడు' అనే సినిమా అది అస్సలు జేయలేదు గానీ, ఈ సినిమా జూసి నాకెందుకు సినిమాలు నాకొకసారి అంటే ఈ సినిమా గొప్పతనం నాకు మరొకసారి గుర్తు జేసింది. ఏందంటే, ఈ సినిమా నీతో పాటు అంత ఉండలేకపోయినా, ఈ సినిమా రోజంతా సేపు గంటలు గంటల గురించి ఈ సినిమా గురించి మాట్లాడకపోయినా సరే, ఈ సినిమా దాని పాయింటు కరెక్ట్‌గా జేసింది. ఏందంటే సినిమా ఉన్నంత సేపు నిన్ను ఎంటర్‌టైన్ జేయడం. ఈ ఈ సినిమా ఆల్‌మోస్ట్ అదే కదా! 10 సంవత్సరాల క్రితం ఆల్‌మోస్ట్. ఈ సినిమా ఆల్‌మోస్ట్ 10 సంవత్సరాల క్రితం వచ్చినా సరే, ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సినిమాలు ఈ సినిమా జేసేది 1% కూడా జేయలేకపోతున్నారు సగం సినిమాలు. సో, అదే. బట్ యాహ్! అందుకే నాకు మూవీ నచ్చింది. నేను చూసినంత సేపు నేనంతా ఆ కథలో ఒదిగిపోయిన కాక నేను ఆ కథలో ఒదిగిపోయిన ఆ కథలో నేనంత ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా సరే, ఓకే. సినిమా చూసినంత సేపు నాకెక్కడ బోర్ కొట్టలేదు. అదే గదా! మన తెలుగు సినిమాల గొప్పతనం. సో, అదొకటే చెప్తా. సో, మొత్తానికి దర్శకత్వం బై మారుతి గారు అనగప్ప ఇట్ ఇస్ పర్ఫెక్ట్ కూడా చెప్తా. ఇట్స్ పర్ఫెక్ట్. అంటే ఇదొక సర్ప్రైజింగ్‌లీ వెల్ రిటెన్ మూవీ. ఎక్కడా క్రింజ్ లేకుండగా నీకు మొత్తం ప్యూర్ సిట్యుయేషనల్ కామెడీతో ఆయన మొత్తం నింపేశారు. నీకొక మంచి హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది. మంచి సపోర్టింగ్ క్యాస్ట్‌కి అందరికీ మంచి పాత్రలుంటాయి. అద్భుతమైన మ్యూజిక్ ఉంటది. బ్రీజీ విజువల్స్ ఉంటాయి. అది కూడా మీనింగ్‌ఫుల్ రైటింగ్ ఉంటది 2, 3 సీన్‌లు. అదే చెప్తున్నా జస్ట్ వెరీ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఎక్కడ బోర్ లేకుండగా చాలా ఎంటర్‌టైనింగ్ మూవీ. ఇందాక అదే చెప్పా గదా! ఈ సినిమా నీతో పాటు ఉండిపోదు. అంటే వోంట్ స్టే విత్ యూ సినిమా చూసిన తర్వాత. అంటే ఒక రంగస్థలంలాగా, ఒక బాహుబలిలాగా నీ మైండ్ నుంచి ఎళ్ళిపోతది. కానీ అద్భుతమైన టైమ్ పాస్. అంటే 'మారుతి' గారి సినిమాలు ఏం చూశానంటే 'బస్ స్టాప్' చూసా, ఇది చూసా 'బలబల మగాడివోయ్', 'బాబు బంగారం', 'మహానుభావుడు' అదేంది 'ప్రతిరోజు పండుగే' ఓకే. ఇయన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే 'మారుతి' గారు దర్శకత్వం చేసే మూవీస్‌లో ఇది బెస్ట్. ఓకే. ఇది డెఫినిట్‌గా ఆయన బెస్ట్ మూవీగా నిలిచిపోతది. అదే చెప్తున్నా గదా! ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ సినిమా తీసిన తర్వాత ఇంతకంటే తోపు సినిమా ఆయన ఇప్పటివరకు తీయలేదు. అండ్ ఆయన ఆయన అసలు అంటే తీయరు అండ్ ఆయన తీయలేరు అని నేను చెప్తా. ఎందుకంటే అది అది వేరే విషయం. దీని గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు గానీ, ఆయన తక్కువ చేసి బాగోదని చెప్పి బట్ ఈ సినిమాకొచ్చేసరికి 'మారుతి' గారి డైరెక్షన్ ఈస్ ఎక్సలెంట్ అండ్ పర్ఫెక్ట్. అదొకటే చెప్తా. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'గోపి సుందర్' ఈజ్ ఒక్క నిమిషం అదేదో పట్టుకొస్తున్నా. యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'గోపి సుందర్' ఎక్సీలెంట్. అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. ఆల్బమ్ అనేది సూపర్‌గుంటది. అండ్ నీకు బీజీఎం కూడా చాలా సూదింగ్‌గా అండ్ ఎవ్రి సీన్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతది. అంటే ఎక్కడ ఎక్కువ లౌడ్‌గా లేకపోతే నాన్ సింక్ లేకుండా ఎక్కడ ఏమీ లేదసలు.
కథతో కథ పరంగా న్యాచురల్‌గా అట్లా ఫ్లో అవుతూ ఉంటది. సో, ఈ సినిమాలో 5 పాటలుంటాయి. ఎవరైనా మర్చిపోతే వాడందరికి తెలుసు. సో, మొట్టమొదటిసారి రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'హెల్లో హెల్లో' రిటెన్ బై శ్రీమణి గారు. 'బలె బలె మగాడు' బై టైటిల్ సాంగ్ రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. 'ఎందరో మహానుభావులు' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ 'హౌ హౌ' రిటెన్ బై మన భాస్కర్ భట్ల గారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఈ సినిమాలో 3 పాటలు కార్తిక్ గారు పాడారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎందరో మహానుభావులు సంగ్ బై రేణుకారన్ గారు ఇందాక చెప్పినట్టు ఒక కొచ్చి బేస్డ్ కర్ణాటిక్ సింగర్ బేసిక్గా. అండ్ ఇంకేం పాట ఉంటుంది మొట్టమొదటిసారి సచిన్ వరయ్యర్ గారు, సో మలయాళం సింగర్. ఇది ఆయన సెకండ్ తెలుగు పాట ఆఫ్టర్ సింగింగ్ ఇన్ ద మూవీ సహేబా సుబ్రహ్మణ్యం. ఆ సినిమా 2014లో వచ్చింది. సో ఇనిషియల్గా ఏంటంటే ఆయన ఒక రా వర్షన్ పాడారు ఈ పాటకి. బట్ దెన్ ఈయన వాయిస్ చాలా బాగుందని చెప్పి ఫైనల్ వర్షన్ కూడా ఆయనే పాడారు అనమాట. సో యా, దట్స్ అబౌట్ మ్యూజిక్. ఈ ఆల్బమ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను పెద్దగా స్కిప్ చేయను. అండ్ ఐడ్ గో దట్. యా, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై నిజర్ షఫీ గారు. ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ అద్భుతంగా ఉంది. అంటే అంటే ఇన్ని సినిమాలు చూసి ఎన్ని డిఓపీలు గుర్తుపెట్టే కొద్దీ ఇది నిసార్ షఫీ గారి సినిమా అంటే నేను వెంటనే గుర్తుపట్టేసుకుంటా. ఎందుకంటే నీకు కలర్స్ ఇట్లా పాప్ అవుతాయి తెర మీద. అండ్ నీకు జనరల్గా నీకు ఎక్కువ టీల్ ఉంటుంది ఆర్ గ్రీన్ ఉంటుంది. అది ఇంకోటి నీకు ఒక పలానా డిఓపి వర్క్ తెలుసుకోవాలంటే దానికి ఒక సర్టెన్ ఫ్రేమ్ రేట్ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే మన హరీష్ శంకర్ గారు డిఓపి ఉన్నారు కదా, అయనన్క బోస్ గారు, ఆయన హిందీలో చాలా మంది చూశాను. అది చూస్తే ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఆయన విజువల్స్ నువ్వు వెంటనే గుర్తుపడతావు. ఓహో ఇది ఖచ్చితంగా అయనన్క బోస్ గారి సినిమా నువ్వు అట్లా గుర్తుపడతావు కదా. నేను కూడా నిజర్ షఫీ గారి సినిమాలు కూడా అట్నే ఉంటాయి. ఎందుకంటే అదే చెప్తున్నాను, ఒక సర్టెన్ ఫ్రేమ్ రేటు ఒక సర్టెన్ స్టైల్ ఉంటుంది ఆయనకి. వెంటనే గుర్తుపడతాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కువ మారుతి గారి సినిమాలు చేశారు, ఇది చేశారు, మన అదేంది మహానుభావుడు చేశారు. అండ్ దెన్ శైలజ రెడ్డి అల్లుడు కూడా ఆయనే. అండ్ దెన్ ఇంకోటి చెప్పాలంటే మన నాన్నగారు నేను లోకల్, అంటే అది మారుతి గారి సినిమా కాదు కదా, ఇది నాన్నగారి సినిమా. నీకు సేమ్ స్టైల్ ఉంటుంది. నీకు ఆల్మోస్ట్ ఈ సినిమా ఎట్లా ఉంటుందో విజువల్గా ఆ మూవీ కూడా అట్లానే ఉంటుంది. సేమ్ కలర్స్, సేమ్ సెటప్, మొత్తం ఆడనే ఉంటాయి. ఓకే, సో అదే. బట్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ ఏంటంటే వాళ్ళు తీసుకునే టర్కాయిజ్ కలర్ ప్యాలెట్ వెరీ సూదింగ్, వెరీ బ్రీజీ. అండ్ జస్ట్ అట్లా మెల్లగా వెళ్తూ ఉంటుంది. అంటే ఒక సముద్రంలో ఒక సింపుల్గా ఈయన ఒక ఉప్పెన ఎలా తేలుతుందో సముద్రంలో, అలా కూడా ఈ సినిమాటోగ్రఫీ కూడా సినిమాటోగ్రఫీ కూడా అట్నే ఉంటుంది. అండ్ అదే లైక్ అదే ఒక టర్కాయిజ్ కలర్ ప్యాలెట్ అది జస్ట్ చూడడానికి చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఫన్నీ విషయం ఏంటంటే అది నా ఫేవరెట్ కలర్ కూడా. సో యా, ఐడ్ ఐడ్ గో విత్ దట్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రమణ వంక గారు. ఏం బాగుంది అంటే సెకండ్ హాఫ్లో వెడ్డింగ్ డెకరేషన్ సీన్ ఉంటుంది కదా లావణ్య గారి ఇంట్లో, అది అసలు వాళ్ళ ఇల్లు అని నాకు తర్వాత తెలిసింది నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే. ఇంకోటి డాన్స్ స్కూల్, అది కూడా లావణ్య గారి ఇంటి మధ్యన, అంటే ఇంటి బయట ఆమె యార్డ్లో ఉంటుంది. బట్ అది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. నిజంగానే వాళ్ళు ఎక్కడో రోడ్లో ఎక్కడికో వచ్చి అలా నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ అది కూడా ఇంకోటి టైటిల్ సాంగ్ వాళ్ళు వేసే సెట్, అదే బలబల మగాడి టైటిల్ సాంగ్ సెట్, అది కూడా బాగుంది. అంటే ఆర్ట్ డైరెక్షన్ పరంగా పెద్దగా కంప్లైంట్ చేసుకోవడానికి అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పుకోవడానికి అసలు ఏం లేదు. అది కూడా చాలా చాలా న్యాచురల్గా ఉన్నాయి అన్నీ. సో ఆర్ట్ డైరెక్షన్ బై రమణవంక గారు ఇస్ గుడ్. ఎడిటింగ్ బై ఉద్దవ్ ఎస్బి గారు. అమేజింగ్, అమేజింగ్ ఎడిటింగ్. నేను చెప్తున్నా కదా, నేను ఇండస్ట్రీలో ఇంకోటి మీరు మర్చిపోయి మీరు మర్చిపోయారంటే అప్పుడు ఇండస్ట్రీలో నీకు ఒక 2-3 ఇయర్స్ ఇలా మొదలైంది. ఏంటంటే నీకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు 2.5 గంటల కంటే తక్కువ ఉండేవి సినిమాలు. అప్పుడేమైందంటే ఈ ట్రెండ్ మళ్ళీ లాంగ్ మూవీస్ పట్టుకొచ్చే ట్రెండ్ అంటే రంగస్థలం. ఓకే, ఆ సినిమా ఆల్మోస్ట్ 3 గంటలు ఉంటుంది. ఆ తర్వాత భరత్ అనే నేను వచ్చింది, అది కూడా 3 గంటల దగ్గరలో ఉంటుంది. దాని తర్వాత మహానటి వచ్చింది, అది కూడా 3 గంటలు. అంటే అరే ఈ సినిమాలు తక్కువ అవుతున్నాయిరా అనే టైంలో ఈ లాంగ్ మూవీస్ మళ్ళీ మొత్తం ఒక ట్రెండ్ చేసింది.
మొన్నే చూసాం కదా పుష్ప 3 గంటలు 20 నిమిషాలు. సో అది బట్ ఈ మూవీలో ఎడిటింగ్ చెప్తున్నా కదా, ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే ఈ మూవీ లిటరలీ ఫ్లూ బై. అంటే ఒక సింగిల్ ఫోర్స్ టు ఓర్ ఇబ్బంది పడే మూమెంట్ అసలు ఒక్కడు కూడా లేదు. అంటే సినిమా ఎంత స్మూత్గా ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఇం అద్భుతమైన ఫ్లో ఉండే మూవీకి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. ఇంకోటి ఈ మూవీలో ఎందుకు అంత బాగుందంటే, నేను ఈ సినిమాలు మళ్ళీ రివాచ్ చేసి కొద్దీ వాళ్ళ సాంగ్ ప్లేస్మెంట్ చూస్తున్నా. ఈ సినిమాలో అయితే నిజంగా చెప్తున్నా అద్భుతంగా ఉంది సాంగ్ ప్లేస్మెంట్. ఎందుకంటే అవి నాట్ ఓన్లీ పాట పరంగా ఉంటాయి. ఆ పాటలో కథనం ఉంటది గదా! అంటే కథని ముందుకు తీసుకెళ్ళే కొద్దీ ఆ పాటలోనే ఇప్పుడు కథలో ఏదైతే జరుగుతుందో అంటే ఆ సన్నివేశాన్ని పరంగా అది పాటలో దాన్ని కన్వే చేసింది. అంటే ఆల్‌మోస్ట్ ఒక కథనంలాగా. అదే నువ్వు ఏ పాట అయినా తీసుకో. నీకు ఎస్పెషల్లీ హౌ, హౌ పాట ఉండదు గదా! లిటరల్లీ ఆహ్, మురళీ శర్మ గారు కలిసిన తర్వాత వాడేదో తాగడానికెళ్తే అప్పుడు ఆ పాట స్టార్ట్ అవుతది. నువ్వు ఒకసారి లిరిక్స్ యాక్చువల్లీ గమనిస్తే, ఓహో! సినిమాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ పాటలో ఆయన అదే చెప్తున్నారు. ఇంకోటి మొట్టమొదటిసారి పాటలో హీరో గాడి ఫీలింగ్ ఏదైతుందో, ఓకే. నాకెప్పుడు పిల్లనొస్తది అని చెప్పి లిటరల్లీ అదే జరిగి ఇంకంతే. కథ అట్లా ఇంకా మొదలవుతది. ఓకే. నెక్స్ట్ ఫైట్స్ బై వెంకట్ గారు. ఐ థింక్ సేమ్ వెంకట్ గారు. అదే మొన్న 'భగవంత్ కేసరిలో' చేసింది. అండ్ ఫైట్ ఫైట్స్ గాదు. సినిమాలో ఒకటే ఫైట్ ఉంది. కానీ అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది ఇది ఒక ఇది ఒక సెపరేట్ జానరా. 'ప్రభాస్ శ్రీను' గారు పట్టుకురావడం, 'ప్రభాస్ శ్రీను' గారు ఫైట్‌లోనే కామెడీ చేయడం. నీకిది ఎప్పుడు మొదలైంది? 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా అనుకుంటా మొదలైంది. తర్వాత నీకు 'గబ్బర్ సింగ్‌లో' అదే మొత్తం మార్కెట్ ఫైట్ ఉంటది కదా! 'శ్రీను' అది కూడా ఇంకోటి ఉంటది. 'ఆగుడు' సినిమాలో అది కూడా మార్కెట్ ఫైట్ ఉంటది. ఓకే. ఆయనతో. అండ్ దెన్ ఈ సినిమాలో ఇది కూడా ఉంటది. సో, అదొక సెపరేట్ జానర్. బట్ 'ప్రభాస్ శ్రీను' గారు, 'నాని' గారు కలిసి చాలా ఎంటర్‌టైనింగ్, చాలా ఫన్‌గా ఉంటాయి. డైలాగ్స్ బై మారుతి గారు యాక్చువల్లీ చాలా బాగున్నాయి. అంటే చాలా ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. అండ్ కొన్ని గుర్తుండిపోయే డైలాగులు కూడా ఉంటాయి. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అద్భు అద్భుతంగా ఉంటాయి. అంటే అద్భుతంగా ఉంది. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'నాని' గారు, 'లావణ్య' గారు తెర మీద కళకళలాడిపోతున్నారు వాళ్ళిద్దరూ. అండ్ నెక్స్ట్ కొరియోగ్రఫీ మూవీలో బావుంది అని చెప్పుకోవాలి. అండ్ దెన్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై జే2 ఆర్ట్స్ అండ్ యూవీ క్రియేషన్స్. అంటే సర్ప్రైజింగ్‌లీ బావున్నాయి. అంటే వాళ్ళు తీసే సినిమా తక్కువ బడ్జెట్టు అంటే 7.5 కోట్ల బడ్జెట్‌లో మూవీకుండే టెక్నికల్ అవుట్‌పుట్టు అంటే అందరి పరంగా అండ్ సినిమాలో చూపే ఒక ఫినెస్ అంటే నీకెక్కడైనా ఇదొక తక్కువ బడ్జెట్ సినిమా అంటే ఆబ్వియస్‌గా ఇది పెద్ద బడ్జెట్ సినిమా అయితే కాదు గానీ, జనరల్‌గా ఏముంటది లో బడ్జెట్ సినిమాలు వాళ్ళు పెద్దగా అంటే ఫోకస్ పెట్టరు, ఇది పెట్టరు అని జనాలు అనుకుంటారు కదా! ఇక ఆడ ఈ ఈ నీకసలు ఏం కనిపియవు. అన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కలిసొచ్చి ఈ సినిమాకి అద్భుతంగా పనిచేశారు. సో, ఆ రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే నీకు ఇదొక చీప్ సినిమా అని చెప్పుకోవడానికి పెద్దగా ఏం ఉండదు. వాళ్ళు మంచిగానే తీశార్రా అని చెప్పుకోవాలి. సో, ఆ రకంగా చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'బలె బలె మగాడిబోయ్' అనే ఒక సినిమా ఒక అద్భుతమైన టైమ్ పాస్ ఎంటర్‌టైనర్ దట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్. ఫస్ట్ వాచ్ కంటే ఈ సెకండ్ వాచ్ చూసే కొద్దీ నేనంత నవ్వలేకపోయినా సరే యూనో ఆర్ బేసిక్‌గా ఈ సినిమాలు నీ మైండ్‌లో ఉండలేకపోయినా సరే ఆర్ యూనో లేకపోయినా సరే అంటే సినిమా చూసిన తర్వాత ఈ సినిమా పాయింట్ అద్భుతంగా చేసింది. ఏందంటే 2 గంటలు 17 నిమిషాలు నిన్ను ఎంటర్‌టైన్ చేసి ఒక సింగిల్ ఒక్క బోరింగ్ మూమెంట్ లేకుండా. సో, 'నాని' గారు అద్భుతమైన నటన అంటే అద్భుతమైన పెర్ఫార్మన్స్. ఇందాక చెప్పినట్టు ఆ డిఫరెన్స్ ఇన్ క్యారెక్టరైజేషన్ స్పెసిఫిక్‌లీ హీరో అండ్ మావయ్య గారి క్యారెక్టరైజేషన్స్, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ అండ్ అన్నిట్లో కలిపితే మారుతి గారు షాకింగ్‌లీ క్లీన్ రైటింగ్‌తో ఇది బేసిక్‌గా చాలా ఇట్స్ ఎ వెరీ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇన్ ది ఎండ్. అండ్ యాహ్! సింపుల్‌గా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత చూసినా సరే సినిమా స్టిల్ ఇట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే సినిమా ఎందుకు చూస్తాం? ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కదా! సో, ఎక్కడ బోర్ కొట్టకుండగా అది చేసిందంటే నిజంగా అది మంచి సినిమాయే కదా! సో,
Yeah, I would go with that. So, yeah, thank you so much for listening. Take it. Bye bye. Have a fantastic day. We'll see you all next week in our next episode. Take care. Bye bye.